హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీ పర్సన్ ఒక నర్చరింగ్, కేరింగ్ అండ్ అబండెంట్ పర్సన్ ఎనర్జీస్లో ఉన్నారు. చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు. ఓకే, ఈ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అంటే ఏంటంటే, ఇది వరకు ఈ పర్సన్ కొన్ని మైండ్ గేమ్స్ ఆర్ బ్రెడ్ క్రంబింగ్ ఇలాంటివన్నీ చేసేవారు మీతో. బట్ ఇప్పుడైతే అవన్నీ కూడా మానుకోవాలి, ఒక జెన్యూన్ రిలేషన్ మెయింటైన్ చేయాలి మీతో అని డిసైడ్ అయ్యారు. హీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. మీరు కూడా ఒక హీలర్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. మీరు కూడా ఒక ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్. సో మీరు అండ్ మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఎస్, మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, సో ఇది ఒక పాస్ట్ లైఫ్ అంటే ఒక 5-6 లైఫ్స్ వరకు పాస్ట్ లైఫ్స్లో మీరు ఇద్దరు సోల్మేట్స్ లాగా లైఫ్ని షేర్ చేసుకున్న కనెక్షన్ ఇది. సో అందుకే మళ్ళీ ఈ లైఫ్లో మళ్ళీ మీరు కలవడం అనేది జరిగింది. బట్ కొంతమంది విషయంలో నో కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ బట్ మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఓకే, బట్ కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మీరు ఆర్ మీ పర్సన్. మీ దగ్గర ఒకరినొకరు సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నారు ఒకరి దగ్గర ఒకరు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇది ఒక హానెస్ట్ అండ్ జెన్యూన్ రిలేషన్షిప్. ఓకే, సో ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపు ఫేవరబుల్గా స్పిన్ అవ్వబోతుంది. సో మీరైతే ఒక హ్యాపీ లైఫ్ చూడబోతున్నారు త్వరలో. అండ్ ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి తన లైఫ్లో. బట్ అయినా కూడా ఆప్షన్స్ అన్నిటినీ మీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు. మీతో కంపేర్ చేసి చూస్తే మీ ఎనర్జీ ఎవరిని కూడా రీచ్ అవ్వలేకపోతుంది. సో ఈ పర్సన్ ఏమని డిసైడ్ అవుతున్నారంటే, అలాంటి రిలేషన్స్ అన్నింటినీ కూడా వదిలేసి మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో మీ ఎనర్జీస్ ఎవరిని మీట్ అవ్వట్లేదు, ఇర్రిప్లేసబుల్ మీ ఎనర్జీస్ అన్నమాట. 9 ఆఫ్ వాండ్స్, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, అండ్ తను తీసుకున్న క్విక్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, తను చేసుకున్న రాంగ్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తలుచుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఒక పర్సన్ ఎవరో మీ పర్సన్ని చాలా హర్ట్ చేశారు. ఆ పర్సన్ మేబీ క్యాన్సర్, స్పైసీస్ అండ్ స్కార్పియో సైన్స్కి చెందిన వాళ్ళు ఎవరంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశికి చెందిన పర్సన్ ఎవరో మీ పర్సన్ని చాలా దారుణంగా హర్ట్ చేశారు. అండ్ మీ పర్సన్ మేష, సింహ, ధనుష్ రాశులకి చెందిన పర్సన్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. ఎస్, తను చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు ఇంకా. అండ్ అందుకే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఈ స్టక్ ఎనర్జీ ఎందుకు వచ్చింది మీ పర్సన్కి మీకు మధ్య అంటే, తను ఎవరికి కూడా వెంటనే కమిట్ అయిపోవాలని లేదు. మళ్ళీ తన హార్ట్ని ఇంకెవరైనా బ్రేక్ చేస్తారేమో, మళ్ళీ తన ఫీలింగ్స్తో ఎవరైనా ఆడుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఎవరికి కూడా కమిట్ అవ్వట్లేదు. సింగిల్గా ఉండడానికే డిసైడ్ అయ్యారు. ఏ విషయంలో కూడా డీప్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు మీ పర్సన్. తన లైఫ్ ఏదో తను చూసుకుంటున్నారు. ఎందుకు అనంటే, ఒక రిలేషన్ ఏదో తన లైఫ్లో చాలా లాంగ్ టర్మ్ రిలేషన్ అది. ఆ రిలేషన్ అన్ని ఇయర్స్ ఉన్న తర్వాత తనని చీట్ చేశారు. సో అందుకే ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి ఇప్పుడు తన లైఫ్లో. ఓకే, సరే, నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, పేజ్ ఆఫ్ వాండ్స్, చాలా కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీ పర్సన్. ప్రజెంట్ ఇప్పుడు తన ఓన్లీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఓకే, మీకోసం కూడా డెసిషన్ తీసుకున్నారు. బట్ ఆ డెసిషన్ ఫుల్ఫిల్ అవుతుంది త్వరలో.
9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, మీ మీ పర్సన్ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ తను ఒక టాక్సిక్ రిలేషన్ని కంప్లీట్గా వదిలేయాలని అనుకుంటున్నారు. వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్ అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఆ పర్సన్ ఇన్ కేస్ తన లైఫ్లో మళ్ళీ వచ్చినా కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో అయితే లేరు. ఓకే, ఎస్, చాలా స్టెబిలిటీ అనేది వచ్చింది మీ పర్సన్కి. స్టార్ కార్డ్ అంటే ఇక్కడ మనకి చక్ర అలైన్మెంట్ అనేది ఉంది మీ పర్సన్కి. చాలా స్టెబిలిటీ వచ్చింది, ఎమోషనల్ స్టెబిలిటీ వచ్చింది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, కెరీర్ స్టెబిలిటీ వస్తుంది. సో అన్ని విషయాల్లో కొంచెం సక్సెస్ అనేది చూస్తున్నారు మీ పర్సన్. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్స్ అన్నిటినీ కూడా మీతోటే కంపేర్ చేసి చూస్తున్నారు. అండ్ వాటన్నిటికీ వాళ్ళకి 0 మార్క్స్ పడుతున్నాయి, మీకు 100 మార్క్స్ పడుతున్నాయి అక్కడ. ఓకే, సో అందుకే మీ రిలేషన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, మీతో మీట్ అవ్వాలి, మీతో ఇవన్నీ చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉంది చాలామందికి. ఆ కమ్యూనికేషన్లో ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పారు మీ పర్సన్ మీకు. ఓకే, మీది ఒక డీప్ లవ్. ఈ రిలేషన్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తుంది, యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ మీ పర్సన్ తన పాస్ట్ని తలుచుకొని ఇంకా బాధపడుతున్నారు. తను చేసుకున్న రాంగ్ చాయిస్కి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటకల్స్, మీ పర్సన్ మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంకెవరికి ఇవ్వట్లేదు. ఇక్కడ మైండ్లో, తనకి హార్ట్లో, మైండ్లో అంతా మీరే ఉన్నారు. పర్సన్ ఆన్ దేర్ మైండ్ ఎవరు అంటే అది మీరే. ఇంకెవరికి ఆ వాల్యూ అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే మీ పర్సన్కి మీరు అంత వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మీ పర్సన్ మీకు అంత వాల్యూ ఇస్తున్నారు. రీసెంట్లీ గోస్ట్ చేశారు మిమ్మల్ని మీ పర్సన్. బట్ మీ పర్సన్ని తన పాస్ట్ రిలేషన్ గోస్ట్ చేశారు. సో ఆ డిప్రెషన్ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయి మీ పర్సన్కి. సో అందుకే వెంటనే ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. బట్ కొంతమంది ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో. అండ్ మీ పర్సన్కి 24 అవర్స్ ఎవరు ఉన్నారు మైండ్లో అంటే మీరే. ఎంతమంది ఆప్షన్స్ ఉన్నా ఒక ఆప్షనే చూస్ చేసుకున్నారు మీ పర్సన్, అది మీరు. ఒకప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు, బట్ నౌ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ మీ దగ్గరికి అపాలజీతో రావచ్చు, రాకపోవచ్చు. అపాలజీ అనేది రాకపోవచ్చు, బట్ ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే మీకు తప్పకుండా ఇస్తారు. ఓకే, ఇది మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు మీ పర్సన్. బట్ వెంటనే మ్యారేజెస్ అయిపోతాయా అని అంటే అది కూడా అవ్వదు మ్యారేజెస్ వెంటనే. బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నారు మీ పర్సన్. సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. తన కెరీర్ని, తన ఫైనాన్సెస్ని ఫోకస్ చేసి వాటిని రీబిల్డ్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, సో దీంట్లో కూడా సక్సెస్ చూస్తారు మీ పర్సన్. అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్, మేబీ ఇది మీరు అయి ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయి ఉండొచ్చు. ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. బట్ సర్జరీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ రీయూనియన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది. అండ్ మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వాళ్ళకి ఏదో ఒక సర్జరీ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు ఒక సర్జరీ ఏదో జరగబోతుంది. ఎస్, ఒక హెల్త్ ప్రాబ్లం రిలేటెడ్ ఏదో సర్జరీ జరుగుతుంది. అండ్ లవర్స్ కార్డ్, మీ రిలేషన్షిప్ అయితే వైజ్ అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అక్కడ ఇది ఒక డివైన్ కనెక్షన్. ఇక్కడ ఏంజల్ అండ్ యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ మీరు. ఓకే, సో మీ రిలేషన్షిప్కి ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది, సక్సెస్ అయితే ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరో మీ పైన ఈవిల్ ఐతో ఉన్నారు, ఒకరెవరో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే, ఫీమేల్. ఓకే, సో కేర్ఫుల్గా ఉండండి. మీ విషయాలు ఎవరికి బయటికి చెప్పొద్దు. అండ్ బయటికి అంటే అట్లీస్ట్
ఎవరికి తెలియనివ్వకండి, మీ ఫ్యామిలీ మధ్యలోనే ఉంచుకండి. ఫ్యామిలీ అంటే మీ మీరు ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయితే మీ ఫ్యామిలీ మధ్యనే ఉంచండి. ఆ న్యూస్ ఏది కూడా బయటికి వెళ్లకుండా ట్రై చేయండి. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, కానీ అవి ఏం చేస్తూ ఉంటాం అంటే మనం మన వాళ్ళే కదా అని అన్నీ చెప్పేస్తూ ఉంటాం బయటికి. కానీ అది వాళ్ళు విని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనం కేర్ చేయం. కానీ వాళ్ళు కేర్ చేస్తారు, దాని మీద అనలైజ్ చేస్తారు, మిమ్మల్ని ఎలా వెనక్కి నెట్టేయాలి అంటే మీకు నెగిటివిటీ ఎలా జరగాలి అని ఉంటుంది వాళ్ళ మైండ్లో. కానీ ఆ పాయింట్ మీరు నోటీస్ చేయరు, అన్నీ చెప్పేస్తూ ఉంటారు. సో అలా చెప్పకండి దయచేసి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రం తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో టీమ్ వర్క్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో. ఓకే, ఎస్, డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారు, మీతో టీం వర్క్ చేయాలనుకుంటున్నారు, కొలాబరేషన్ కోరుకుంటున్నారు. అండ్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా మీరే అందులో బెస్ట్ ఆప్షన్గా తేలిపోయింది తన దృష్టిలో. సో మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. ఓకే, సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. అండ్ అసలు మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు మీ పర్సన్కి పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ పర్సన్ కోసం? జస్ట్ 5 కార్డ్స్ తీద్దాం. డిసగ్రిమెంట్స్, ఐ విష్ యూ అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ అర్థం చేసుకుంటే బాగుండు, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తే బాగుండు, మీతో ఎమోషనలీ అవైలబుల్ ఉంటే బాగుండు మీకు అని మీ డ్రీమ్స్ మీకున్నాయి. సో మీ మెసేజెస్ అవి. అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు అబౌట్ మీ కనెక్షన్. ఓకే, క్లారిటీ లేదు మీ కనెక్షన్కి సంబంధించి. సో పాస్ట్ మర్చిపోవడానికి మీరు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే పాస్ట్ తను మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మీరు ఎంతగా హర్ట్ అయ్యారో, ఎంతగా ఫీల్ అయ్యారో, ఆ టైం అంతా మీరు మర్చిపోవాలి, మళ్ళీ ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలి మీ పర్సన్తో అని చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. మీరు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అసలు అది జరగకుండా ఉంటే బాగుండు, ముందు నుంచి మీరిద్దరూ హ్యాపీగానే ఉంటే బాగుండు అని మీరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో లాస్ట్ కార్డ్, కమిట్మెంట్. సో మీరు మీ పర్సన్కి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అండ్ మీ పర్సన్ కూడా రెడీగానే ఉన్నారు. కానీ మీ లైఫ్లో అయితే ఏమీ ఫెయిల్యూర్స్ లేవు కాబట్టి మీరు రెడీ టు కమిట్ అనమాట లాంగ్ టర్మ్ రిలేషన్కి. బట్ మీ పర్సన్ విషయం అలా కాదు, తన లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ఆ ట్రామా నుంచి బయటికి రావాలి. రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఒకటే కాదు వాళ్ళు ఇచ్చినది, పాస్ట్ రిలేషన్ మీ పర్సన్కి ఫైనాన్షియల్ లాస్ కూడా ఇచ్చారు వాళ్ళు. మేబీ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అంటే అరౌండ్ 3 to 4 months అట్లా పట్టచ్చు. ఓకే, సో ఇది కమిట్మెంట్ ఇస్తారు, మీరు ఇస్తారు, అండ్ మీ పర్సన్ కూడా మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పాను ఇక్కడ. పాస్ట్ లైఫ్, సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. మీకు చాలా యూనివర్స్ బ్లెస్సింగ్స్, యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీ రిలేషన్షిప్ ఫెయిల్ అవుతుంది అనుకోవడానికైతే లేదు. ఓకే, సో రీడింగ్ అందరికీ వర్తిస్తుందండి, అన్ని రాసుల వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ దీనిలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ మనకి 5. అండ్ కామెంట్ సెక్షన్లో 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ప్రోడక్ట్స్ కావాలి అనుకున్నా మాకు కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.